హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా స్మార్ట్ లర్నింగ్. ఈరోజు మనం ఈ వీడియోలో 5వ తరగతి తెలుగుకు సంబంధించి ఇతివృత్తాలు వాటి ప్రక్రియలకు సంబంధించిన విశేషాలు తెలుసుకుందాం. అయితే ఈ బిట్లను తప్పకుండా ఒక బిట్ అయితే కంపల్సరీగా ఇతివృత్తాల ప్రక్రియల గురించి ప్రతి ఎగ్జామ్లోనూ అడుగుతున్నారండి. కాబట్టి మనం ఒకసారి వీటిని రివిజన్ చేసుకున్నట్లయితే ఈజీగా మనం ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. ముందుగా నా వీడియోలోకి వెళ్ళే ముందు నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎనర్జీ ఇస్తుంది, మరిన్ని వీడియోలు చేయడానికి సహాయపడుతుంది. ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? 5వ తరగతిలో మొదటి పాఠం ఏ దేశమేగిన. ఇది ఒక సంసిద్ధతా పాఠం. ఈ సంసిద్ధతా పాఠం యొక్క ఇతివృత్తం ఏంటి అంటే దేశభక్తి. దేశం గురించి చెప్తున్నారు కాబట్టి ఏ దేశం ఏగినా అంటే దేశభక్తి గురించి ఇతివృత్తం అనేది ఉందన్నమాట. అలాగే ప్రక్రియ వచ్చేసి గేయం. సో ఏ దేశం ఏగినా అనేది ఇతివృత్తం ఎట్లా గుర్తుపెట్టుకుంటే దేశం గురించి కాబట్టి దేశభక్తి ఇతివృత్తం. ఏ రూపంలో ఉంది ఈ ప్రక్రియ అంటే గేయం రూపంలో ఉంది. తర్వాత నెక్స్ట్ సాయం. రెండవ లెసన్ వచ్చేసి సాయం. సాయం కూడా ఒక సంసిద్ధతా పాఠం. సాయం అంటే ఏంటండి? ఒకరికి హెల్ప్ చేయడమే. హెల్ప్ అంటే పరోపకారం. సో దీని యొక్క ఇతివృత్తం ఏంటి? సాయం యొక్క ఇతివృత్తం ఏంటి అంటే పరోపకారం. ఇది ఏ రూపంలో ఉంది అంటే ఏ ప్రక్రియలో ఉందంటే కథనం. సో సాయం అనే పాఠ్య భాగం ఏ ఇతివృత్తానికి చెందినది అంటే పరోపకారము. ప్రక్రియ వచ్చేసి కథనం.